అరే ఎక్కడ వచ్చినా? నమస్తే నమస్తే బాగున్నావా? బాగున్నా. ఇక్కడ వచ్చారు? గీడికి హాస్పిటల్ పోదామని వచ్చావా? అవునా? ఎవరు ఏమైంది? బిట్టుకు జ్వరం వచ్చింది. వెనకాల వండుకోండు కదా. పండుకున్నాడు వెనకాల. అంతా మా అక్క కొడుకులు వాళ్ళు. అవునా? అరే టింకుగాడు జరా టింకు నేను కూడా అక్కడనే చెప్పన్నాడు. ఎక్కువ మన పోదాం బండి పెడనా? పెట్టేసి సైడ్కి పెట్టేసి హాస్పిటల్ పోయి చూపించుకుని వద్దాం. ఎవరో పోరాడు అక్క కొడుక? అక్క కొడుకులు ఇప్పుడు ఎండకాలం సెలవులు కదా, ఇక సిటీకి తోలుకొని వచ్చిన నేనే ఇక ఊళ్ళో ఊపే లంగా పంచాయతీలు చేస్తానన్న. ఏం పండు కోతి లెక్క నున్నవరా? అలా జరగి పిల్లలు చూసుకుంటా ఉన్నానా, పిల్లలు అన్ని లంగ పంచాయతీలు చేస్తారు. అక్కడిక్కడ ఉరుకులాడతారు, జర రోడ్ల మీద పల్లెటూరు లాగా ఉరుకులాడతారు. జర పిల్లలు చూసుకుంటూ నేను హాస్పిటల్ చూపించుకొని వస్తాను. సరే నన్ను పోయిరా పో, నేను చూసుకుంటా పోయిద్దాను. అన్న ఫోన్ చేస్తుంది. అన్నా ఎక్కడ సార్? హలో అన్నా తినాలన్నా చెప్పనా? ఏడా లోపల నా ఫోన్పే పని చేస్తలేదు, క్యాష్ ఉన్నా అన్నా ఏమన్నా? ఎంత కావాలి? ఎంతో 1000 రూపాయలు. నేనే తీసుకొని వస్తాను, లోపలికి వస్తా. జరా తొందరగా టైం అన్నా. సరే తొందరగా జరా. మంచిది. అరే చిన్న అన్నా, ఏం పేరు అనేది? పవన్. పవన్ కాడికి కానీ వస్తారా? వస్తానా? ఈ గీ కూడా కాదు, గీకి మొత్తం ఖరాబ్ చేయగలం. పిన్నా తెలుసానా? తెలుసు కదా, ఏటీఎం లో పెట్టి తీస్తే పైసలు వస్తాయి. పోయి ఇళ్ళకి 10,000 కొట్టుకురా. 10,000 ఇలా ఏం మాట్లాడుతున్నారా? లక్ష ఉన్నాయా? లక్ష ఉన్నాయి. అరే పవన్ అన్నా, అరే పిన్ నంబర్ అడిగినా? అరే పిన్ మర్చిపోయాను, చెప్పలేను. 7890. 7890. ఓకే అన్న, జల్దీ తీసుకురా పోతాను. బొంగొస్తా. ఎటేవాయ్ ఆ పోరాడు, అటేవాయ్ ఒక్కడో రాడో తెలియదు. ఏటీఎం ఇచ్చి పంపించిన. ఏమైనా పైసలు ఏమైనా? ఆ పోరాడు తెలియ? ఏ పోరాడు? ఏటీఎం ఇచ్చి పంపించిన, నా పైసలు రా తీసుకురామని. వాడు పెద్ద లంగా, వానికి ఎందుకు ఇచ్చినావు నువ్వు? ఊర్లో ఈ పంచాయతీలు చేస్తాననే మా అక్క నా దగ్గర పంపించింది. ఒక నెలన్నా కాడ ఉంటాడు, మంచిగా ఉంటాడు అని చెప్పి మారుతాడని పంపించింది. నువ్వే వానికి ఏటీఎం ఇచ్చి పంపించినా దాంట్లో 1,00,000 రూపాయలు అంటావు. ఆడు జంపు ఇక వెళ్ళిపోయింటాడు.